ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు సహకరించకుండా కేటీఆర్ చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతున్నారన్నారు షబ్బీర్ అలీ. సిట్టు అధికారులకు ఫోన్లు అప్పగించడంలో కేటీఆర్ అభ్యంతరం ఏంటో చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు తెలియలేదా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సిట్కు సహకరించి కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. సిట్ విచారణ జరుగుతుండగా బండి సంజయ్ సిబిఐ విచారణ ఎందుకు కోరుతున్నారన్నారు షబ్బీర్ అలీ. కేటీఆర్ ఈ దోకాబాస్ మాటలు బంద్ చేయి. సిట్ ముందట ఏది అడిగినో ఆ తప్పనిసరి ఇస్తేనే నీకు నీతి నిజాయితీ. ఒకవేళ సిట్కు కోఆపరేట్ చేయకుంటే మీరంతా మోసగాళ్ళ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ కుటుంబం ఒక తెలంగాణ ప్రజలకు తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పనిసరి నువ్వు అంటున్నావు మా పర్సనల్ రికార్డ్ ఎట్లా అడుగుతారు, మరి మా పర్సనల్కు టెలిఫోన్ రికార్డు ఎట్లా చేసినవారు? మా పర్సనల్కు మా వ్యక్తిగత నీ చెల్లెకి కూడా చేసిందని చెల్లెని కూడా అంటుంది. షర్మిల అంటుంది నాది కూడా ఫోన్ రికార్డ్ చేసిన అంటున్నారు. దుబ్బాక బై ఎలక్షన్లోనే బండి సంజయ్ అప్పుడు ఆరోపణలు చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఇంట్లో బందీ చేసారు, నా మీద దౌర్జన్యం చేసి అని. ఇవాళ మారిపోయి సిబిఐకి ఇమ్మని చెప్తే నేనేం చేయాలా? ఎస్, అవసరం ఉంటే సిబిఐకి కూడా ఇస్తాం, కానీ ఈ విచారణ అయితే కానివ్వండి. స్టేట్ విచారణ అయిపోయిన తర్వాత నీకు అసంతృప్తి ఉంటే నువ్వు కోర్టుకు పో, ఇంకో వేరే ఆప్షన్స్ ఉన్నాయి దానికి పో, లేకుంటే నీకు డిమాండ్ చేసే నీకు హక్కు ఉన్నది చెయ్యి, కానీ దీనికైతే సహకరించు.